నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి 100% జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా బాగున్నారా చాలా బాగున్నా ఆషాఢ అమావాస్య వచ్చేస్తోంది అమావాస్య అంటేనే చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఆషాఢ అమావాస్య ఈసారి చాలా చాలా అద్భుతంగా ఆదివారం నాడు వస్తోంది ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం అంటే రవి పుష్యమి యోగం కూడా ఉండబోతోంది అలాగే యావత్ దేశం కూడా ఈ ఆషాఢ అమావాస్యని చాలా వైభవంగా వినియోగించుకుంటూ ఉంటారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా వినియోగించుకుంటారు మనం కూడా చుక్కల అమావాస్యగా జరుపుకునేటటువంటి ఈ ఆషాఢ అమావాస్యని ఎలా జరుపుకోవాలి ఏం చేయొచ్చు ఆ రోజున ఎలాంటి విధి విధానాల్ని పాటించాలి ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా చాలా సంతోషం కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమావాస్య మీద ఒక చిన్న బ్లేమ్ కూడా ఉంది ఏదో అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు మహారాజు అవుతారు దొంగలు అవుతారు విషయం ఏంటంటే మీ ఎదురుగా కూర్చున్న గెస్ట్ కూడా అమావాస్య రోజే పుట్టారు అయితే దొరలే అవుతారు కనుక ఏంటంటే తల్లిదండ్రుల బ్రాటప్ లో ఉంటుంది అంతే తల్లిదండ్రులు పెంచిన విధానంలో ఉంటుంది ఏం మిగతా రోజులు పౌర్ణమి నాడు పుట్టిన దొంగలు లేరా బోడు మంది ఉన్నారు ఊరికే అలాగా పడుంటుందని వచ్చేసింది రైట్ ఇందులో ఏంటంటే ఈ ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి రావడం వల్ల రవి అంటే ఆదివారానికి గ్రహకారకుడు రవి పుష్యమి నక్షత్రం కలిసి రావడం రవి పుష్కర యోగం అని చెప్పేసి అంటాం అనమాట ఆ రోజు ఏంటంటే మనం ఈ క్యాటలిస్ట్ అని చెప్తుంటాం ఏదైనా సరే ఈ కెమికల్ రియాక్షన్స్లో చర్యలో పాల్గొనకుండా చర్యను ఉధృతపరిచేదాన్ని క్యాటలిస్ట్ అంటారు అనమాట అంటే ఉత్ప్రేరకము అంటారు తెలుగులో అయితే అలా ఏంటంటే ఆ రోజు చేసినట్టంటే అబ్నార్మల్ ఫలితాలు అంటే ఏంటంటే మనకి మామూలుగా చెప్తుంటే ఇంట్లో జపం చేసుకున్న దానికంటే గుడిలో జపం చేస్తే 10 రెట్ల ఫలితం వస్తుందని నదీ జలాల్లో ముంచుని చేస్తే 100 రెట్లు వస్తుందని పుణ్యక్షేత్రాల్లో కానీ పుష్కరకాలంలో నదిలో కానీ చేస్తే 1000 రెట్లు వస్తుందని ఎలా చెప్తాము ఇవేంటంటే రెగ్యులర్గా మనం చేసే జపధ్యానాలే మనం చేసేటువంటి ఇవే ఆ రోజు అత్యధికమైన ఫలితాన్ని ఇస్తాయి అంటే మనం మామూలు విడి రోజుల్లో గింజ వేస్తే తొందరగా రాదు అదే మనం తొలకరిలో వేస్తే టకటకటక ఎలా వస్తుందో ఈ రవి పుష్కర యోగం అంటే అది కరెక్ట్గా ఆ రోజు చాలా ఎక్కువ టైం ఉంది మీకు మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి కూడా మర్నాడు సోమవారం ఉదయం దాకా కూడా ఉంది సో మనకి ప్రశస్తంగా అయింది ఏంటంటే మనకి చక్కగా ఈ బంగారం మీరు అంటే మీరు ఇంత కొనాలి ఇన్ని తులాలు కొనాలి ఇన్ని గ్రాములు కొనాలని కాదు ఎంతో కొంత బంగారాన్ని కనుక కొని తెచ్చుకుంటే చాలా కలిసి వస్తుంది అంటే లక్ష్మీదేవి ఆవాహన వస్తుంది అనమాట దాంతో పాటు లక్ష్మీదేవి వస్తుంది ఏమంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి అమావాస్య అంటే తెగ భయపడిపోతుంటారు అయ్య బాబాయ్ అమావాస్య రోజు బంగారం కొంటారు ఎవరైనా అనే డౌట్ వస్తుంది తమిళనాడులో మీకు వెళ్తే అమావాస్య రోజే పెళ్లి పనులు మొదలెట్టడానికి వెళ్తారు అసలు ఇందాకే ఒకరితో తనిష్క గారితో ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పారు పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్లు కూడా అమావాస్య రోజు చేసుకుంటారట అంటే డెఫినెట్ గా అది చాలా అమావాస్య రోజు ఏంటంటే వీళ్ళు సూర్యచంద్రుడు భూమి ఒకే సరళరేఖ మీద ఉండటం వల్ల సూర్యచంద్రులు కలిసి ఉంటారు కలిసి ఉండటం వల్ల ఏంటంటే అది షార్ప్ గా ఉంటుంది చీకటి ఉంటుంది అంతే చీకటి ఉంటే భయపడితే ఎలాగా అయితే ఖచ్చితంగా ఆ రోజు కొనుక్కోవచ్చు బంగారాన్ని ఎందుకంటే ప్రత్యేకించి అంటే ప్రతి అమావాస్య కాదు ఈ అమావాస్యకి రవి పుష్యమి యోగం ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు అంతేనా దీపావళి అమావాస్యకి కూడా మనం అట్లా శుభకరమైన విధంగా మంగళవారం లక్ష్మీప్రదమైన తెచ్చుకుంటాం లక్ష్మీ పూజ కూడా చేస్తాం అది అంటే మీకు డౌట్ లేకుండా చెప్తున్నా దీపావళి అమావాస్య రోజు కూడా మనం లక్ష్మీప్రదంగా లక్ష్మీ పూజ చేస్తాం ఆ రోజు కొనుక్కోమంటారు అలాగేంటంటే మన ధార్మిక విషయాల్లో కూడా ఈ జనరల్ గా మేమంతా ఏం చేస్తుంటాం ప్రతి అమావాస్యకి పితృతర్పణాలు వదులుతుంటాం అంటే పితృదేవత అనుగ్రహం వస్తుంది ఆ రోజు అది కూడా అద్భుతంగా మనకేంటంటే కొంతమందికి ఈ పితృదోషాలు ఉన్నాయని అవేంటో మాకు ఆ దోషం పోవాలంటే ఏంటంటే ఇప్పుడు ఎట్లా అయితే మీకు నంది ఉత్సవం చేయిస్తారో అక్కడ తిరువన్నామలైలో అలాగే
ఇది కూడా ఈరోజు ఏంటంటే మనకి రవి పుష్కర యోగం ఉండటం వల్ల మనం అర్ఘ్యం వదిలేదంతా కూడా సూర్యుడికి వదులుతాం, సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం వదులుతాం. ఈ అర్ఘ్యం వదిలేటప్పుడు అక్కడ కూడా పితృతర్పణాలు సూర్యోదయంలో కనుక మీరు చేస్తే ఏంటంటే ఇటు పితృదేవతా దోషం కూడా ఆయన హరిస్తాడు. అలాగే ఆరోగ్యం భాస్కరాదిత్య అన్నారు అంటే మనకి ఆరోగ్య కారకుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు అని శాస్త్ర ప్రమాణం. కనుక ఏంటంటే ఈ రవి పుష్కర యోగంలో మనం కనుక ఆదిత్య హృదయం చదువుకోవటం కానీ, లేకపోతే ఈ రవికి సంబంధించినటువంటి సూర్యాష్టోత్రం చదువుకోవటం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే మనకి హెల్త్ డిజార్డర్స్ ఏమన్నా ఉండి బాగా మనకి ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నాం ఏంటంటే ఇది చాలా అదృష్టంగా అంటే అన్నీ కలిసి వచ్చినటువంటి ఇది కాబట్టి మీకు చక్కగా అమావాస్య కలిసి వచ్చింది, పుష్యమి నక్షత్రం వచ్చింది, చక్కగా ఆదివారం వచ్చింది కాబట్టి ఆదిత్యుడికి కనుక మీరు చేసుకుంటే మీరు చక్కగా జపం చేసుకోవచ్చు, మనకి దానాలు ఇచ్చుకోవచ్చు, బొబ్బట్లు ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు చాలా కలిసి వస్తుంది. ఆదిత్య హృదయం ఈజ్ నెంబర్ 1. సూర్యానికి అర్ఘ్యం వేయటము, సూర్య నమస్కారాలు కొంచెం ఏమాత్రం బాడీ ఫ్లెక్సిబుల్ ఉన్నా కానీ సూర్య నమస్కారాలు పెద్ద కష్టమైన ఎక్సర్సైజ్ ఏం కాదు. అదేంటంటే చేసుకుంటే చక్కగా మనకు ఆదిత్యాయ నమః ఖగాయ నమః అని చెప్పి మొత్తం ఆ స్తోత్రం అంతా చదువుకుంటూ కనుక 8 నామాలు చదువుకుంటే మనం చేస్తే 12 చేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ కూడా మన కాశీలో ఈ 12 మంది ఆదిత్యులు అంటారు, ద్వాదశ ఆదిత్యులు అని ఉంటుంది. అంటే 12 ఆదిత్యుల టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ కాశీలో, చాలా ప్రశస్తమైంది. అందుకని ఏంటంటే ఈ ఆదిత్యుడికి సంబంధించినవి ఏంటంటే పర్ఫెక్ట్గా మీరు ఆ రోజు చేసుకోగలిగితే, అలాగే మంగళప్రదమైన వస్తువులు ఏంటంటే మనకి ఈ బంగారం కానీ, ఆభరణాలు కానీ, లేకపోతే ఏదైనా వాహనాలు కానీ, లేకపోతే ఇంకా మంగళప్రదమైన పట్టు చీరలు కానీ, పట్టుబట్టలు కానీ ఆ రోజు కనుక మన ఇంట్లో కొనుక్కుంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు ఎవరైనా ప్రారంభిస్తున్నప్పుడు ఏంటంటే చక్కగా ఆ రోజు పట్టుబట్టలు తీసుకొచ్చి ప్రారంభించుకుంటే అంటే శుభం కలుగుతుంది. అట్లాగే పూలు, పళ్ళు, కాయలు ఇవన్నీ ఏంటంటే మామూలుగా రొటీన్గా మనం తెచ్చుకునేమైనప్పటికీ కూడా ఆ రోజు తెచ్చుకుంటే మనకి హయ్యర్ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు పడితే అప్పుడు వచ్చేవి కాదు కాబట్టి ఆ వచ్చినప్పుడు దాన్ని చేసుకోవాలన్నమాట. అందుకని ఏంటంటే లక్ష్మీదేవి చక్కగా మంగళప్రదమైన వస్తువులు తెచ్చుకోగా లక్ష్మీదేవి చక్కగా పూరాగా మన ఇంట్లోకి ఉంటుంది. మీకు ఆ గజ్జలు గలగలమంటూ వచ్చేస్తుంది అనమాట. ఇంకేంటంటే వెండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వెండి గజ్జలు ఇప్పుడు ఆడవాళ్ళకి తెస్తున్నారు కదా, చక్కగా అవి మీరు బంగారం కొనలేము స్వామి, మీరు అన్ని ఇలా చెప్తున్నారు, మీరు ఆ రోజు ప్రశస్తమైంది ఇంట్లో మా ఆడవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే చక్కగా వెండి గజ్జలు తెచ్చుకున్న శ్రీమతి గారికి కానీ ఆడపిల్లలకి ఎవరికైనా సరే తెచ్చుకున్నా కానీ మంచి ఉంటుంది. అలాగే మీకు వీలైతే ఏంటంటే లక్ష్మీదేవి రూపు ఉంటుంది మనకి, వెండి రూపులు ఉంటాయి, అవి చక్కగా ఉంటాయి. అవి కూడా చాలా తక్కువలోనే వస్తాయి. మనకేంటంటే మనం జస్ట్ ఫ్రెండ్స్ తో హోటల్కి వెళ్తేనే 1000 రూపాయలు 2000 ఖర్చు పెడతాము. స్వామివారి అమ్మవారి రూపు చక్కగా లక్ష్మీదేవిని తీసుకొచ్చి రావడానికి మనం అది మనకేంటంటే ఏదో హోటల్లోకి వెళ్ళి టిప్ కింద 20 రూపాయలు ఇస్తాం కానీ బిచ్చగాడుకో లేదా గుళ్ళోకి వెళ్ళి 10 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాం. నేను అంటున్నాను అనుకోబాకండి. వాస్తవంగా ఏంటంటే భగవంతుడికి ఏం చెప్పి పెట్టినా అది 10 రెట్లే వస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే అండి అది ఎక్కడా వేస్ట్ కాదు, మీకు మల్టిపుల్గా వస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది అనమాట. అందుకని ఏంటంటే మంగళప్రదమైన వస్తువులు తెచ్చుకోవాలి, ఆదిత్యుడికి సంబంధించిన పూజ చేయాలి, అమ్మవారి పూజ చేయాలి. చక్కగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే బట్టలు పెట్టి పసుపు కుంకాలు చక్కగా ఆ రోజు ఇవ్వండి. ఇవి ఎవరైనా ఈ పితృ అంటే తండ్రి లేని వాళ్ళు ఉంటే వాళ్ళు పితృతర్పణాలు వదలండి. ఇవన్నీ చేస్తే ఏంటంటే అసలు మంచి అరౌండ్ పుష్కర యోగం దొరకడం అనేది దుర్లభం కాబట్టి ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటే 10 మందికి ఉపయోగపడుతుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా యోగవంతమైనటువంటి రోజు కాబట్టి సో ఇట్లా యోగవంతమైనటువంటి రోజుగా వస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం.